బాలీవుడ్ బిగ్గి డాన్ 3 షూటింగ్ ఆలస్యమవుతోంది. కాస్టింగ్ సవాళ్లతో సినీ లవర్స్ లో ఉత్కంఠ నెలకొంది. విలన్ పాత్ర కోసం విక్రాంత్ మాసే, విజయ్ దేవరకొండ, ఆదిత్య రాయ్ కపూర్లను సంప్రదించగా ఫలితం దక్కలేదు. ఇప్పుడు మరో నటుడి పేరు వినిపిస్తోంది. ఫర్హాన్ అఖ్తర్ దర్శకత్వంలో రూపొందుతున్న డాన్ 3 కాస్టింగ్ లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తుండగా విలన్ పాత్ర ఎంపిక సవాల్గా మారింది. మొదట విక్రాంత్ మాసే ఎంపికై క్రియేటివ్ తేడాలతో తప్పుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండను సంప్రదించిన దీర్ఘకాలిక ప్రణాళికలతో ఆయన వెనక్కి తగ్గారు. ఆదిత్య రాయ్ కపూర్తో చర్చలు కూడా సఫలం కాలేదు. తాజాగా బిగ్ బాస్ 18 విజేత కరణ్ వీర్ మొహ్రా ఈ పాత్రకు పరిశీలనలో ఉన్నారు. ఆయన లుక్, మేకోవర్ నిర్మాతలను ఆకర్షించినట్లు తెలుస్తోంది. ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ కార్యాలయంలో కరణ్ కనిపించడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. కియారా అద్వానీ స్థానంలో కృతి సనన్ హీరోయిన్ గా చేరనున్నట్లు సమాచారం. 2026లో చిత్రీకరణ ప్రారంభం కానుంది. బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కొత్త ప్రాజెక్టుతో సంచలనం సృష్టించనున్నాడు. హత్య కేసు ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రైమ్ థ్రిల్లర్ తో మరోసారి తన నటన ప్రతిభను చాటనున్నారు. సితారే జమీన్ ఫర్ విజయంతో ఊపందుకున్న అమీర్ ఖాన్ ఇప్పుడు మేఘాలయ హనీమూన్ హత్య కేసును తెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారు. రాజా రఘువంశీ హత్య వెనుక అతని భార్య సోనం కుట్రను ఈ చిత్రం వివరిస్తుందని తెలుస్తోంది. ఈ కేసులోని ట్విస్టులు అమీర్ ను ఆకర్షించాయని ఆయన ఈ కథను నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలను అమీర్ బృందం ఇంకా ధృవీకరించలేదు. గతంలో తలాషు చిత్రంతో క్రైమ్ థ్రిల్లర్ లో సత్తా చాటిన అమీర్ మరోసారి నిజ జీవిత ఘటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. ఇదే సమయంలో మహాభారతం ఆధారంగా తన డ్రీమ్ ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించనున్నాడు. అలాగే రజనీకాంత్ కూలీ చిత్రంలో అమీర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.